ప్రపంచ రాజకీయాల్లో యుద్ధాల స్వరూపం మారిపోయింది. ఒకప్పుడు భూభాగాల కోసం జరిగిన పోరాటాలు ఇప్పుడు డేటా కోసం జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ఆరోపణలు ప్రపంచ ప్రజాస్వామ్యాల భద్రతపై కొత్త చర్చకు తెరలేపాయి. 220 మిలియన్ల అమెరికన్ ఓటర్ల సమాచారాన్ని చైనా అక్రమంగా సేకరించిందన్న ఆరోపణలు, డీక్లాసిఫై చేసిన రహస్య నిఘా పత్రాలు, ఎన్నికల భద్రతపై మళ్లీ చెలరేగిన వివాదం. ఇవన్నీ కేవలం అమెరికా అంతర్గత రాజకీయాలకే పరిమితమా, లేక ప్రపంచవ్యాప్తంగా సైబర్ యుద్ధం కొత్త దశలోకి ప్రవేశించిందనే సంకేతమా? ఈ డిజిటల్ జియోపాలిటిక్స్ వెనక ఉన్న అసలు వ్యూహం ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ సైబర్ రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. శ్వేతసౌధం వేదికగా దేశాన్ని ఉద్దేశించి దాదాపు 25 నిమిషాల పాటు ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. చైనా చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా సేకరణ ఆపరేషన్ నిర్వహించిందని, దాదాపు 220 మిలియన్ల అమెరికన్ ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీల ప్రాధాన్యతలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన రహస్య ఇంటెలిజెన్స్ పత్రాలను డీక్లాసిఫై చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ప్రజల పరిశీలన కోసం ప్రత్యేక వెబ్సైట్ ను కూడా వైట్ హౌస్ ప్రారంభించింది. ఈ చర్యతో అమెరికా ఎన్నికల భద్రత, విదేశీ జోక్యం, సైబర్ నిఘా అంశాలు మరోసారి జాతీయ చర్చగా మారాయి. అయితే ఈ వివాదం కేవలం డేటా చోరీ ఆరోపణలకు మాత్రమే పరిమితం కాలేదు. ట్రంప్ ప్రసంగంలో ప్రధానంగా 5 ప్రశ్నలు ముందుకొచ్చాయి. చైనాపై ఆయన చేయబోయే ఆరోపణల అసలు స్వరూపం ఏమిటి? డీక్లాసిఫై చేసిన పత్రాలు నిజంగా ఏం చెబుతున్నాయి? ఎన్నికల జోక్యంపై గత అమెరికా నిఘా సంస్థల అంచనాలు ఏమిటి? ఎన్నికల భద్రతలో ఎలాంటి బలహీనతలు బయటపడ్డాయి? రాబోయే ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని ఎందుకు మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు? గతంలో యుద్ధాలు సరిహద్దులో జరిగేవి. ఇప్పుడు సమాచారం, డేటా, సైబర్ నిఘానే దేశాల మధ్య అసలైన వ్యూహాత్మక పోటీగా మారుతోందనే సంకేతాలను ఈ పరిణామాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం, గత అధికారిక నిఘా నివేదికలు చెబుతున్నది ఒకటైతే ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న ఆరోపణలు మరో కోణాన్ని చూపిస్తున్నాయనే వాదన. 2020 అధ్యక్ష ఎన్నికల అనంతరం అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం విడుదల చేసిన అంచనా ప్రకారం ఏ విదేశీ శక్తి కూడా అమెరికా ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయలేదని, బ్యాలెట్ లెక్కింపును లేదా తుది ఎన్నికల ఫలితాలను మార్చలేదని స్పష్టంగా పేర్కొంది. అయితే అదే సమయంలో చైనా అమెరికన్ ఓటర్ల సమాచారం, ప్రజాభిప్రాయ ధోరణులు, రాజకీయ అభిరుచులపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని సేకరించి విశ్లేషించేందుకు ప్రయత్నించిందనే అంశాన్ని కూడా ప్రస్తావించింది. అంటే ఎన్నికల నిర్వహణ వ్యవస్థను ప్రభావితం చేయడం ఒక అంశమైతే, ఓటర్ల సమాచారాన్ని సేకరించి వ్యూహాత్మక విశ్లేషణ చేయడం మరో అంశమనే తేడాను ఆ నివేదికలు స్పష్టం చేశాయి. ఇప్పుడు ట్రంప్ మాత్రం డీక్లాసిఫై చేసిన ఇంటెలిజెన్స్ పత్రాలు గతంలో దాచిపెట్టిన వాస్తవాలను బయటపెడుతున్నాయని వాదిస్తున్నారు. ఎన్నికల భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని కొందరు నిఘా అధికారులు ఉద్దేశపూర్వకంగా అప్పటి అధ్యక్షుడికి, విధాన నిర్ణయాధికారులకు పూర్తి స్థాయిలో తెలియనివ్వలేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం అమెరికాలో ఓటర్ల నమోదు వివరాలు చాలా వరకు బహిరంగ సమాచారమేనని, వాటిని రాజకీయ పార్టీలు, పరిశోధన సంస్థలు, ఎన్నికల కన్సల్టెంట్లు చట్టబద్ధంగానే ఉపయోగిస్తుంటారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగంగా లభించే డేటా విశ్లేషణకు, అక్రమ సైబర్ చొరబాటుకు మధ్య ఉన్న వ్యత్యాసమే ఇప్పుడు అసలు చర్చగా మారింది. ఇదే సమయంలో ఎన్నికల భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం, ఓటర్ ధృవీకరణ నిబంధనల్ని బలోపేతం చేయడం, రాబోయే ఎన్నికలపై ప్రజల విశ్వాసాన్ని పెంచడం వంటి అంశాలను ముందుకు తీసుకురావడానికి ఈ డీక్లాసిఫికేషన్ రాజకీయంగా కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాన్ని కేవలం అమెరికా అంతర్గత రాజకీయ కోణంలో మాత్రమే చూడలేం. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న సైబర్ యుద్ధ వ్యూహాలకు ప్రతిబింబంగా కూడా కనిపిస్తోంది. అమెరికా నిఘా వర్గాల గత అంచనాల ప్రకారం చైనా లక్ష్యం నేరుగా ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం కాదని, అమెరికన్ ఓటర్ల సామాజిక, రాజకీయ, ఆర్థిక ధోరణిని లోతుగా విశ్లేషించడం ద్వారా భవిష్యత్తు వ్యూహాలను రూపొందించడమేనని పేర్కొన్నాయి. భారీ స్థాయిలో డేటా సేకరణ, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ, సోషల్ మీడియా ప్రభావం, డిజిటల్ నిఘా వంటి సాధనాలు ఆధునిక భౌగోళిక రాజకీయ కీలక ఆయుధాలుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం ఈ అంశాన్ని మరింత విస్తృత భద్రతా కోణంలో ప్రస్తావించారు. చైనా మాత్రమే కాదు, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా అమెరికా ఎన్నికల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సైబర్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. డీక్లాసిఫై చేసిన ఇంటెలిజెన్స్ పత్రాలు ఎన్నికల భద్రతలో ఉన్న బలహీనతల్ని వెలుగులోకి తెచ్చాయని, భవిష్యత్తులో మరింత అప్రమత్తత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజింగ్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ అమెరికా ఎన్నికలు తమ అంతర్గత
వ్యక్తిగత వ్యవహారమని, తాము ఏ విధమైన జోక్యానికి పాల్పడలేదని స్పష్టం చేసింది. అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ నేతలు, ముఖ్యంగా సెనేటర్ మార్క్ వార్నర్ వంటి ప్రముఖులు ఈ ఆరోపణలను ఎన్నికలకు ముందు రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసే ప్రయత్నంగా అభివర్ణించారు. నిర్ధారిత ఆధారాలు వెలుగులోకి రాకముందే ఇలాంటి ప్రకటనలు ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు పెంచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశాలు తమ ఎన్నికల వ్యవస్థలను ఎలా రక్షించుకోవాలి, డేటా భద్రతను ఎలా బలోపేతం చేయాలి, విదేశీ సమాచార యుద్ధాలను ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్న వైపు మళ్లుతోంది. చైనా ఎన్నికల డేటా సేకరణపై వెలుగులోకి వచ్చిన ఈ వివాదం అమెరికా రాజకీయాలను మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థల భద్రతపై కూడా కొత్త చర్చకు తెరలేపింది. సైబర్ దాడులు, డేటా చోరీ, కృత్రిమ మేధస్సు ఆధారిత సమాచార విశ్లేషణ, అలాగే సోషల్ మీడియా ప్రభావం వంటి కొత్త సవాళ్ల మధ్య ఎన్నికల వ్యవస్థలను ఎలా రక్షించాలనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ప్రజాస్వామ్య దేశం ముందున్న ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల అధికారులు, భద్రతా సంస్థలతో సమన్వయాన్ని పెంచుతూ ఓటింగ్ వ్యవస్థల భద్రతను మరింత బలోపేతం చేసే చర్యలను వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే మధ్యంతర ఎన్నికల దృష్ట్యా సైబర్ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక కీలక ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తోంది. డీక్లాసిఫై చేసిన పత్రాలు నిజంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో విదేశీ జోక్యాన్ని నిరూపిస్తాయా, లేక ఎన్నికల భద్రతలో ఉన్న లోపాలను మాత్రమే సూచిస్తాయా? దీనిపై తుది స్పష్టత సంబంధిత దర్యాప్తులు, అధికారిక విశ్లేషణల ద్వారానే రావాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తు యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో కాదు, డేటాబేస్లలో, సర్వర్లలో, కమ్యూనికేషన్ నెట్వర్క్లలో, కృత్రిమ మేధస్సు వ్యవస్థల్లో కూడా సాగనున్నాయి. అందుకే ఎన్నికల పారదర్శకత, పటిష్టమైన సైబర్ భద్రత, డేటా సార్వభౌమాధికారం, పౌరుల వ్యక్తిగత సమాచార రక్షణ వంటి అంశాలు జాతీయ భద్రతలో విడదయ్యరాని భాగాలుగా మారుతున్నాయి. అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఈ డిజిటల్ పోటీ రాబోయే కాలంలో ప్రపంచ భౌగోళిక రాజకీయాల దిశను ప్రభావితం చేసే కీలకాంశంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సైనిక శక్తి ఒక్కటి కాదు, సమాచార భద్రత, సాంకేతిక ఆధిపత్యం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే పారదర్శక ఎన్నికల వ్యవస్థ కూడా అంతే కీలకమనే సందేశాన్ని ఈ పరిణామాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలకు నేడు అతి పెద్ద సవాలు బుల్లెట్లు కాదు, బైట్లు. సరిహద్దులను దాటే సైన్యం కంటే సరిహద్దులను దాటే డేటానే ఇప్పుడు దేశాల భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది. ట్రంప్ ఆరోపణలు నిజమా కాదా అన్నది దర్యాప్తులు, ఆధారాలు తేల్చాల్సిన అంశమే. కానీ ఎన్నికల భద్రత, సైబర్ రక్షణ, డేటా సార్వభౌమాధికారం, ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత ఇకపై జాతీయ భద్రతలో కీలక భాగమని మాత్రం ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ యుగంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే సాంకేతిక ఆధిపత్యంతో పాటు పారదర్శక వ్యవస్థలే అసలైన ఆయుధాలుగా మారబోతున్నాయి.